అందంగా ఉన్నవే ఎవరే నువ్వు అందానికే అద్దానివే కట్టున్న పొట్టున్న గోదారివే ఆఫ్టర్ దిస్ వీడియో ఇఫ్ యూ డోంట్ మైండ్ నాతో పాటు మా ఇంటికి రండి మేడం. ఎందుకంటే మా అమ్మ వాళ్ళు అంటున్నారు చదువు అయిపోయింది ఏం చేస్తావరా అని. మిమ్మల్ని చూపించి నెక్స్ట్ టైం చేసుకుంటా అని చెప్పి. పిల్ల జంటగా ఉందామా. మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా మేడం? బికాజ్ యు ఆర్ డ్రైవింగ్ క్రేజీ. It's a crazy 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 feeling. నేను ఫ్లాట్ అయిపోయాను. ఫుడ్ ఇక్కడ టేస్టీ తేజ వస్తుంది మేడం. ఫుడ్ వచ్చే లోపల అంత తేలిక ఆకలిస్తుంది. యువర్ ఆకలి ఐఎమ్ గోయింగ్ టు తీర్చింగ్. ఓకే, హౌ వాస్ వర్కింగ్ విత్ అల్లు అర్జున్ గారు ఇన్ ఆర్యా? కేకా ఇక్కడ ఆదిగా చేస్తారు. How she maintain her body so light? What is her workouts or yoga? Now she will show the yoga. Okay. ఈరోజు ఎక్కడ ఉన్నామంటే డెక్కన్ కిచెన్. ఇట్ ఈస్ ఇన్ ఫిలిం నగర్ అండి. మెగాస్టార్ ఇండస్ట్రీకి బాసు నా పక్కన ఉంది శ్రద్ధా దాసు. నాకు కావాల్సింది బెడ్. ఇప్పుడు శ్రద్ధా దాసు తింటున్నారు పుట్టు బ్రో. రాయడానికి ఉండాలి పెన్ను. మన ఎదురుగా ఉన్నారు మహేంద్ర అన్ను. కాబోయే హస్బెండ్ రిక్వైర్మెంట్స్ లాయల్టీ, కైండ్, ఫనీ, సెన్స్ ఆఫ్ హ్యూమర్ కావాలి నాకు. సర్వ్ చేయాలి. చేస్తాను మేడం. ఏం కావాలి చెప్పండి. Baby, he loves you so much. ఈ రోజు మీ నవ్వుతో నేను ఫ్లాట్ అయిపోయాను. ఈ రోజు నువ్వు ఇరుగ తీసేసారు. సూపర్. యాక్చువల్గా మీరు ఇప్పుడు చెబుతుంటే నాకు డీలో జడ్జిమెంట్ ఇస్తున్నట్టు. మీ నవ్వు, ఐ లవ్ యువర్ లవ్. చాలా డిఫరెంట్ గా ఉంది. ఒకసారి నా కోసం ప్లీజ్. మై వాయిస్ లవర్ అర్థమనే మూవీ వీళ్ళిద్దరు కలిసి యాక్ట్ చేసి నెక్స్ట్ మంత్ రిలీజ్ కాబోతుంది. స్ట్రేట్ హాస్పిటల్. ఆ తర్వాత నా బ్రెయిన్ బెటర్ వర్క్ చేస్తుంది. నాకు సినిమా అంటే పిచ్చి. తనకు చిన్నప్పటి నుంచి బై డిఫాల్ట్ గానే పిచ్చి. అందరితో కలిపి ఇంకో పిచ్చి. మాటలు రాట్లు ఆవడం తగలపాకు పిలుచుకున్నారు. మీరు కాల్ కొట్టుకున్నారు. ఇంత కష్టపడి ఈ మూవీ చేశారు. వీఆర్ ఆల్ ఈగర్లీ వెయిటింగ్. ఎన్ని తరుణాలు వీడియోస్ చేసి చంపేస్తున్నాడు అమ్మ. మేము అడగట్లేదు. ఆ వీడియోస్ వచ్చేస్తున్నా ఉన్నాయి. ఆ పుట్టు అంటాడు, ఈ పుట్టు అంటాడు. మనిషి పెరిగిపోతున్నాడు కానీ వ్యూస్ పెరగట్లేదు అమ్మ. Subscribe to Tasty Teja. We're broken, it's tragic, we're not all elastic, but welcome to Tasty Teja. Feel the best of food with fun. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? My God, I thought my energy is low. You beat me. Okay. No, actually గా in every video I have so much of whoop. Okay, I will match up to you there. ఈ రోజు మీరు వచ్చారు కదా, whoop కొంచెం రెట్టింపు అయ్యింది. I am super excited. That's why because శ్రద్ధా దాస్ గారు నా పక్కన ఉన్నారు. యాక్చువల్ గా ఆ మేడం ని సినిమాల్లో చూస్తా. మేడం అన్ని హీరోయిన్స్ కి అలాగే చెప్తాను. కాదు మేడం, కావాలంటే మీరు నా ప్రతి వీడియో చూడండి. అచ్చా చూడరు కాబట్టి చెబుతాను. చెప్తున్నా, ఐ మీన్ నేను చాలా ప్రిపేర్ అయ్యాను మీతో మాట్లాడడానికి. బట్ లుకింగ్ యు ఆర్ సో గార్జియస్ మేడం. రియల్ ఇదైతే నిజమే మేడం. ఫస్ట్ ఇది కూడా అన్ని హీరోయిన్స్ అయ్యా లేదండి, లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హావ్ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. మై నేమ్ ఈస్ తేజ. బట్ మీరు నన్ను క్యూ అని పిలవచ్చు. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? మీరు నన్ను క్యూ అని పిలవచ్చు. క్యూ బికాజ్ ఐ వాంట్ యూ టు మీ యూ టు వాట్ ఇన్ మై ఎంటైర్ లైఫ్. నేను డిసైడ్ చేస్తున్నాను ఈ ఇంటర్వ్యూ కి ప్రాసెస్ లో కి మీకు ఏం పేరు పెట్టాలి అది. ఓకే, కొంచెం కొంచెం సేపు తర్వాత. యాక్చువల్గా మీ పేరు శ్రద్ధా దాస్ కాకుండా టెలిఫోన్ అని పెట్టుకోవాల్సింది మేడం. టెలిఫోన్? బికాజ్ యు ఆర్ కాలింగ్ డైలీ టు మై హార్ట్ మ్యాన్. అమ్మా
ఏం గెట్లు అవుతున్నారు ఇక్కడ 2 రాసుకొచ్చి అమ్మ ఓకేనా మేడం ఫస్ట్ ఇది ఇస్తా నేను ఫ్లాట్ అయిపోయాను. ఓకే యాక్చువల్ గా నేను ప్లాట్ కొన్నాను అక్కడ పిలుద్దాం అనుకున్నాను మిమ్మల్ని. ఇట్ విల్ బికమ్ ఫ్లాట్ నా బై సీయింగ్ యూ. ఏం చెప్పాలి నాకు అర్థం కావట్లేదు. ఇది యాక్చువల్ గా ఫుడ్ వీడియో కాబట్టి మీ ఫుడ్ లో ఫేవరెట్ ఐటమ్స్ ఏంటో నాకు తెలుసుకోవాలి. మోస్ట్లీ వెజ్ బట్ నేను బెంగాలీ. ప్రాన్స్ నాకు చాలా ఇష్టం. ఓకే ఓన్లీ ప్రాన్స్ తింటాను అండ్ ఎగ్ వైట్. బట్ ఫుడ్ ఇక్కడ టేస్టీ తేజ వస్తుంది మేడం. ఫుడ్ వచ్చే లోపల అంత తేలిక ఆకలిస్తుంది. యువర్ ఆకలి ఐఎమ్ గోయింగ్ టు టీచింగ్. ఏంటో ఇంగ్లీష్ హిందీ ఇంగ్లీష్ అన్ని కలిపి వచ్చేస్తాను. ఇది యాక్చువల్ తెలుగు వీడియో కింద స్టార్ట్ చేశాను. వీడియో అయిపోయినా పాన్ ఇండియా వీడియో అయిపోతుంది. అన్ని లాంగ్వేజ్ మిక్స్ కొట్టేస్తాం. ఇక్కడ మహేంద్రన్ కూడా వస్తారు. ఏడవంగానే మన తమిళ బ్రదర్ కూడా. యాక్చువల్ గా మేడం గారు న్యూ మూవీ అర్థం మూవీతో మన ముందుకు రాబోతున్నారు. అండ్ ఆ మూవీ హీరో కూడా మనతో జాయిన్ అయిపోతున్నారు. జాయిన్ అయ్యే లోపల ఐ జస్ట్ వాంట్ టు ఇంటరాక్ట్ విత్ మ్యామ్. మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ you're happy no I'm super excited because I'm alone here right now. తర్వాత అన్ని అందరూ వచ్చేస్తారు. We have to cover everyone. To be very formal. అన్న ఇప్పుడు పర్లా క్యాండిడేట్ ఫుల్ క్యాండిడేట్. మేడం ఇప్పుడు మేము మూవీస్ లో చూసాము అన్ని పాటలు కూడా బాగా పాడతారని విన్నాము. అండ్ దట్ టు ఫస్ట్ టైం మీరు ఒక షోకి జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు. దట్ టు డి అనేది మన తెలుగు వాళ్ళకి చాలా బాగా దగ్గరైన షో. మీరు దాంట్లో పార్టిసిపేట్ చేయడం మీకు ఎలా ఉంది? చాలా సంతోషంగా. ఎందుకంటే డాన్స్ అంటే పిచ్చి నాకు. సో ఐ లవ్డ్ ఇట్. మీరు నా డాన్స్ చూస్తా మాట అందరం షో ఇప్పుడే నాకు ఐ వాంట్ టు సీ. మేడం ఏదో సరదాగా ఊరుకోండి మేడం. ఒక్క స్టెప్ రియల్లీ విల్ యు జాయిన్ మీ? ఓకే ఐల్ జాయిన్. డన్ 3 2 1 బ్యాక్గ్రౌండ్ వేసుకో మేడం. చూడండి మేడం ఈ స్టెప్ ఏంటి? అక్కడ ఆదిగా చేస్తున్నాను అదే. మీరు వాట్ ఇస్ దిస్ ఈస్ దోస పిండి స్టెప్ మేడం. దోస వి హావ్ టు దోస ఫుడ్ దట్ ఇస్ రైట్. అచ్చా అమ్మ సాలిడ్ మేడం. ఆ స్టెప్స్ ఉంటే దర్చుకునేవాళ్ళు. ఓకే కంటిన్యూ అబౌట్ డి మేడం. సో చాలా అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ అందరితో కలిసి I've had a lot of fun. హెక్టిక్ ఉన్నాను బట్ ద కంటెస్టెంట్స్ అండ్ ఎవ్రీబడి డైరెక్టర్ మీకు తెలుసా సూపర్ గా ఉంది. అండ్ అన్ని ఫ్రమ్ ద మేనేజర్ టు ప్రదీప్ టు ఆది టు జానీ మాస్టర్ ఎవ్రీవన్ సూపర్ నైస్. ఓకే మేడం మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు డీలో? చాలా మంది. జతిన్, ఆర్నల్డ్, కిస్సీ, నాకు అన్ని నేమ్స్ తెలుసు బట్ ఇదే నా ఫేవరెట్స్. యాక్చువల్లీ ఆఫ్టర్ దిస్ వీడియో ఇఫ్ యూ డోంట్ మైండ్ నాతో పాటు మా ఇంటికి రండి మేడం. ఎందుకంటే మా అమ్మ వాళ్ళు అంటున్నారు చదువు అయిపోయింది ఏం చేస్తావరా అని. మిమ్మల్ని చూపించి నెక్స్ట్ టైం చేసుకుంటా అని చెప్పి. ఓకే డన్ మేడం. యాక్చువల్లీ మీరు నా ఛానల్కి వస్తున్నారని చెప్పి నేను సబ్స్క్రైబర్స్ ని కొన్ని క్వశ్చన్స్ అడగమన్నా. మిమ్మల్ని కలవలేని వాళ్ళు చాలా మంది ఉంటారు కదా మీ ఫ్యాన్స్. వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడిగారు నన్ను. దిస్ ఈస్ ద పోస్ట్ ఐ పుట్. డి పిక్స్ విలేజ్ స్టైల్లో చేసినారు కదా. ఫుడ్ డైట్ అడుగు బ్రో. మీరు వాన్ అన్నారా? ఓకే ఫస్ట్ క్వశ్చన్ ఆమె ఫుడ్ డైట్ అడగండి. యాక్చువల్లీ నాకు అదే తెలుసుకోవాలండి. వాట్ ఈస్ అవర్ డైట్? అన్ని ఈట్ చేస్తున్నాను. అన్ని ఈట్ చేసి ఇప్పుడు మీరు చూస్తున్నారు అన్ని ఐ ఈట్. అని ఇప్పుడు రైస్, వైట్ రైస్, అదే మేడం అన్ని తింటే టైమింగ్ ఉంటుంది. Timing and I just don't eat and sleep immediately. That is one thing I don't do. Almost 2-3 hours gap undi na diet ki sleep ki. Yes. Actually direct నాకు చెప్పారు తెలంగాణలో పడుకుంటావరా నువ్వు. నేను అక్కడ పడుకో. Almost morning lo nenu 6 to 7 eggs తిన్నాను. Only whites? 6 egg whites, 3 bread. Okay. Eggs, fruits అన్ని. Egg whites అంటారు కాబట్టి ఎంత వైట్. నెక్స్ట్ నుంచి నేను కూడా అంత వైట్. బిర్యానీ, స్వీట్స్, బెంగాలీ కదా సో. మేడం అన్ని ఐటమ్స్ తింటే ఎలా ఉండాలి మేడం? ఎలా ఉంటారు మేడం? ఎక్సర్సైజ్ కూడా చేస్తున్నాను. ఓ అది చెప్పా. ऐसे सो नहीं जाती हूं. I don't sleep. Okay, how was working with Allu Arjun garu in Arya? Perfect, he is Mr. Perfect. That's right. Everybody asks this question obviously. Nilla direct ga kalavaleru kabatti వాళ్ళు అడగాలని కొన్ని క్వశ్చన్స్. Super. I mean one word చెప్తే కేక. I mean because if he enters only a room na you know he's here. That is the energy of that hero. I've not seen it in anybody till date. So super experience. I think one of my best experiences in a movie Arya 2 because of director Sukumaran Allu. How she maintain her body so light? Body maintains what she eat. What is her workouts or yoga? Now she will show the yoga. Okay. Actually it has to dance every day dance chestanu. Almost 1 hour. మేడం వర్కౌట్స్ కావాలంటే ఇన్స్టాగ్రామ్ కి వెళ్ళండి, స్టోరీలు వస్తా ఉంటాయి. కరెక్ట్. ఓకే మేడం క్యూట్ గా ఉండడానికి రీజన్ ఏంటి బ్రో? నాలా తయారైంది మా సబ్స్క్రైబర్స్ అందరూ. ఓకే యూ సే నా వై షీ ఈస్ దట్ మచ్ క్యూట్ మీన్స్ బై బార్న్ షీ ఈస్ క్యూట్.
same dialogue, paste, copy paste. అన్న ఫస్ట్ తెలుగులో ఫస్ట్ ఫిల్మ్ ఏంటో అడగాను, నాకు తెలిసి నేను చెప్తాను. ఓకే మేడం, ఎవరు ఫస్ట్ మూవీ ఇన్ తెలుగు? సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం. సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం విత్ అల్లర్ నరేష్ గారు. కేక బీచ్ సాంగ్ అయితే సూపర్ ఉంటుంది. సినిమా మొత్తం మీద నాకు ఒక్క సాంగ్ గుర్తు. That you remember. ఎందుకంటే ఆబ్వియస్లీ అప్పట్లో కుర్రవాళ్ళం కదా మేడం, చూసి గుర్తుపెట్టుకుంటాం. అండ్ ఓకే, ఇంకా మనం క్వశ్చన్స్ అడిగే లోపల మనకి హీరో గారు కూడా వచ్చేసారు. మహేంద్ర గారు కూడా ఇన్వైట్ చేసి మనం విల్ కంటిన్యూ అవర్ వీడియో. థ్యాంక్ యూ బ్రో. పిలవగానే మన మహేంద్ర గారు మనతో పాటు జాయిన్ అయిపోయారు. బ్రదర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఛానల్కి వచ్చినప్పుడు ఓపెనింగ్ ఒక లైన్ చెప్పాలి. మేడం చెప్పండి. వెల్కమ్ టు టేస్టీ తేజ చెప్పండి. Hi, hello, welcome to Tasty Teja. You have to say. You have to tell. Hey, hi guys, welcome to Tasty Teja. ఎలా ఉన్నారు అందరూ? దీనికోసం ఎన్నిసార్లు మేడం గారు అన్నిసార్లు, ఐ మీన్ యాక్చువల్లీ షీ ఈజ్ మై వాయిస్ లవర్. When did I become your voice lover? Again you are asking to tell me now. That's your energy lover. Okay, done. First of all, Hi bro, hi. Thank you, and this is Teja. మీరు నన్ను తేజ అని పిలవచ్చు. బ్రో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మీరంటే జలస్ బ్రో. సీరియస్ గా చెప్తున్నాను, ఎందుకంటే నాకు చైల్డ్ ఆర్టిస్ట్ అవ్వాలని కోరిక ఉండేది. ఇప్పుడు ఏదో వైల్డ్ ఆర్టిస్ట్ అయిపోయినా అంత తర్వాత, కానీ చిన్నప్పుడు మిమ్మల్ని స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు ఆ అబ్బాయిలాగా నేను చేస్తే బాగుండేదే అనిపించింది. బట్ ఇప్పుడు మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత మీరు మళ్ళీ ఒక మెయిన్ స్ట్రీమ్ హీరోగా రావడం అంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. చిన్నప్పుడు మనం చూసి నేను అడ్మైర్ అయ్యేవాడిని, భలే చేస్తున్నాడు. సీరియస్లీ మేడం, I know, I've seen. చిన్నప్పుడు అతని జగత్ బాబు గారితో ఒక మూవీ ఉంది ఆహాలో, అబ్బా ఏమన్నా క్యారెక్టర్, అదొకటి బాగుంటది. మీరు మన దేవి గారిలో పొట్టోడతల్లే ఆ క్యారెక్టర్స్ అన్ని చూసినప్పుడు ఆయనే చేస్తాను, నేను ఎందుకు చేయలేను అనే సెన్స్ ఒకటి ఉండేది. ఎందుకంటే మనకు అప్పుడు అవకాశాలు రాలేదు, ఇప్పుడు ఎవరో ఇట్లేదు, వేరే విషయమే. కానీ బట్ ఐఎమ్ సో హ్యాపీ మీరు చైల్డ్ ఆర్టిస్ట్ నుండి ఈ రకంగా ఒక హీరోగా వచ్చి మా అందరి ముందు మళ్ళీ ఎంటర్టైన్ చేయడానికి ఐఎమ్ సో హ్యాపీ బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అబౌట్ అవర్ మూవీ అర్థం అనే మూవీ వీళ్ళిద్దరు కలిసి యాక్ట్ చేసి నెక్స్ట్ మంత్ రిలీజ్ కాబోతుంది. ఎప్పుడు అనేది నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ శ్రద్ధ గారు ఎలా ఉంది? శ్రద్ధ, నేను చాలా మంది హీరోయిన్స్తో పనిచేశాను. ఖుష్బు గారైనా సరే, అండ్ మీనా, దేర్ ఆర్ సమ్ సర్టన్ హీరోయిన్స్. తెలుగులో మన సౌందర్య మేడం. సో దే ఆర్ వెరీ వెరీ ప్రొఫెషనల్. అండ్ రీసెంట్ టైమ్స్ నేను చాలా మంది బాంబే హీరోయిన్స్ చూస్తుంటాను. దే కమ్, దే వర్క్ నైస్లీ, బట్ డెడికేషన్ అనేది చాలా మంది దగ్గర నేను వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉందో అంతే కదా బ్రదర్. బట్ శ్రద్ధాస్ నాట్ లైక్ దట్. తను ఒకసారి సెట్కి వస్తే ఏంటి మూడ్ ఏంటి, ఆ సీన్ ఏంటి, షీఈస్ వెరీ సీరియస్ అబౌట్ పర్ఫార్మెన్స్ అండ్ షీఈస్ వెరీ హానెస్ట్. షీఈస్ సచ్ ఎ నైస్ పర్ఫార్మర్. నో యాక్చువల్లీ నో శ్రద్ధ, ఐ యూస్ టు టెల్ మై గైస్, నా ఫ్రెండ్స్తో నేను చెప్తుంటాను, షీఈస్ వెరీ టాలెంటెడ్. తనకు పడిందంటే భయంకరంగా పడిపోద్ది, పడుతూనే ఉంది. కొంచెం పెద్దగా పడితే pan India star అయిపోద్ది. Right? Sweet. Yeah. Oh my God. Asked his replica. Same question for you. What is the working experience with Tasty Teja? Please say something nice about me. So Mahindran gurinchi cheppalante, I remember oka roju we had shooting where I think it was morning to evening, and he was shooting another movie, and he finished that full night, and he came without sleeping. I remember that. Yeah. 2-3 days he kept shooting like this without sleeping, and I think oka scene undi where he breaks a chair and he screams, and the way he was doing it, I was amazed at his hard work. First of all, I mean, superb. And the way he acts, it's a horror film, but you will see that andaru over ga nobody's doing over. He's very subtle, like it's very internal whatever his acting is, and the place he's wearing a mask and only his eyes are seen, and I used to keep telling him ki I get scared. Yeah, it is so intense, his eyes, even if his whole face is not seen, people only use their mouth, but he, through his eyes, it's amazing. He's a brilliant actor, brilliant. So that is what is my opinion about him. Done sir. ఇప్పుడు ఐస్ ఎక్స్ప్రెషన్ అన్నారు కదా, పెడతాను మన బ్రదర్. కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు ఐస్ ఎక్స్ప్రెషన్ స్కేర్. హాయ్ అండి, ఐఎమ్ హియర్ అట్ డక్కన్ కిచెన్. పేరు కూడా బైట్ ఆఫ్ లెగసీ అంటే యాక్చువల్గా కౌశిక్ గారు వన్ ఆఫ్ ద పార్ట్నర్ ఆఫ్ దిస్ రెస్టారెంట్ ఇక్కడ ఉన్నాను. బ్రదర్, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ టేస్టీ తేజ టు యువర్ రెస్టారెంట్. యాక్చువల్గా డక్కన్ కిచెన్ ఏంటి బ్రో? ఇక్కడ ఏంటి, మేము ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏది తింటాం, ఏది తింటే బాగుంటుంది? డెక్కన్ కిచెన్ అంటే మాది బేసిక్, మా క్యూజిన్ అంతా మొఘలై క్యూజిన్, అంటే హైదరాబాదీ ఫేమస్. వీఆర్ ఫేమస్ ఫర్ హైదరాబాదీ. మీకు నార్మల్గా హైదరాబాద్లో మీరు ఏం ఫేమస్ అనొచ్చు. ఏంటంటే మేము ఇచ్చేది హైదరాబాదీ ఫుడ్ ఫైన్ డైనింగ్లో ఇస్తున్నాం. ఓకే, మీకు నార్మల్ హైదరాబాదీ ఫుడ్ తినాలంటే మీరు ఓల్డ్ సిటీ సైడ్ వెళ్ళాల్సిందే. మీకు అక్కడ కాకుండా మేము ఇక్కడ జూబ్లీ హిల్స్లో ఫైన్ డైన్లో మేము హైదరాబాదీ ఫుడ్ ఇస్తున్నాం. ఓ నైస్. యాక్చువల్గా నేను ఇది విన్నాను, చాలా మంది నా యొక్క సబ్స్క్రైబర్స్ సజెస్ట్ చేశారు, బ్రదర్ మీరు డెక్కన్ కిచెన్ ఒకసారి చేయండి అని. అందుకని ఇక్కడికి వచ్చాను బ్రో. ఇది ఎగ్జాక్ట్ అడ్రస్ ఎక్కడ చెప్పండి మామూలుగా ఒకసారి? ఎగ్జాక్ట్ సివిఆర్ బిల్డింగ్ ఆపోజిట్లో ఉంది.
దానండి దీనికి సంబంధించిన గూగుల్ లొకేషన్ కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అండ్ జొమాటో, స్విగ్గీ లింక్స్ కూడా కింద ఇస్తాను. లోపలికి వెళ్ళి ఏం ఐటమ్స్ ఉన్నాయో టేస్ట్ చేద్దాము. టేస్ట్ చేసి ఎలా ఉన్నాయి ఏంటి అని నేను, నాతో పాటు శ్రద్ధా దాస్ గారు అండ్ మహేంద్ర గారు అందరం కలిసి చెప్తాము. బ్రదరు, ఈరోజు మాకు ఫుడ్లో మీరు ఏం సజెస్ట్ చేస్తారు? మా దగ్గర ఫేమస్ ఉందండి బర్రా కబాబ్ అని ఉంటుంది. బర్రా కబాబా? మటన్ ల్యామ్ చాప్స్ తో చేస్తారు. ఓకే. ఒకటి మా స్టార్టర్స్ ఉంటాయి, మా అన్ని తందూర్ స్టార్టర్స్. కబాబే బన్ను అని ఒకటి ఉంటుంది, అది కూడా చాలా ఫేమస్. మా పేర్లు కొంచెం అలా టిపికల్ గా ఉంటాయి, ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. అండ్ ప్రాన్స్ ఉన్నాయి మా దగ్గర, గోల్డెన్ ఫ్రైడ్ ప్రాన్స్. ఫిష్ ఉంది, అమృత్సరి మచ్చి అని. మీరు చెబుతుంటే నోరు పడుతుంది అన్న, ఇక లోపలికి వెళ్ళి తింటాను. అండ్ వన్ ఆఫ్ ద పాట మన పవన్ గారు కూడా. బ్రదర్ వెల్కమ్, రండి ఇట్రా అన్న. యాక్చువల్గా ఈ ఫేస్ కట్ ఒకసారి క్లోజ్ చేసుకుంటే తెలిసిపోద్ది. మన బ్రదర్ యాక్చువల్లీ నోన్ ఫేస్. రంగస్థలం అప్పుడు మన శ్రీనన్న ఏదో లేపుతూ ఉంటే అది ఈయన లేపుతూ ఉంటాడు, లెగవలో శ్రీనన్న వచ్చి ఎత్తుకుపోతాడే. ఆ బ్రదర్ ఈ బ్రదర్ ఒకటే. అక్కడేమో ఫుల్ గడ్డం ఈ రకంగా ఉన్నారు రంగస్థలంలో, ఇక్కడేమో చాలా క్లీన్ షేవ్ చేసుకుని నెక్స్ట్ అప్కమింగ్ హీరోలా తయారయ్యాడు. అన్న రండి సార్. అజర్ గారు, హాయ్ సార్. నైస్. అబ్బో మీ ముగ్గురేనా పార్ట్నర్స్ దీనికి? ఓకే, వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి పార్ట్నర్షిప్ మీద ఈ డెక్కన్ కిచెన్ అనేది పెట్టారు. ఇది మంచి ప్రైమ్ ఏరియాలో పెట్టారు బ్రో. యాక్చువల్గా మన ఏమేమి ఐటమ్స్ ఉంటాయో మన బ్రదర్ చెప్పాడు. అన్న నాకు ఇంకొక క్వశ్చన్, మన బ్రదర్ మొత్తం పక్క హైదరాబాద్ క్యూజిన్ మా దగ్గర దొరికిద్ది అంటున్నాడు. ఆ పక్క హైదరాబాద్ క్యూజిన్ అంటే ఏంటి? నేను ప్యూర్ వెజిటేరియన్. భలే అంటున్నారు కదా దీని గురించి. బ్రదర్స్ ఇద్దరు సరే ఓకే. మా దగ్గర నాన్ వెజ్ తో పాటు వెజ్ కూడా చాలా మంది అడుగుతుంటారు అన్న. సరే వెజ్ లో ఇక్కడికి వచ్చినాక మీ సజెషన్ చెప్పండి. దహీ కబాబ్ అండ్ వెజ్ కబాబ్ ఆ రెండే తింటాను ఎప్పుడు నేను. లాల్ మిర్చి పండి. లాల్ మిర్చి ఓకే. వెజ్ వాళ్ళు ఈ మూడు గంట చేయండి. నాన్ వెజ్ వాళ్ళు ఏం తినాలి ఏంటని బ్రదర్ చెప్పాడు. చెప్పినట్టు వెజ్ నాన్ వెజ్ లో మా దగ్గర ఎన్ని వెరైటీస్ ఉన్నాయి, వెజ్ లో కూడా అన్ని ఉన్నాయి. అన్ని ఈక్వల్లీ తింటే వెజ్ లో చాలా ఉన్నాయి, సో మెనీ ఐటమ్స్ ఉన్నాయి. ఇప్పుడు అందులో కొన్ని ఐటమ్స్ మనం సెలెక్ట్ చేసుకుని లోపలికి వెళ్ళి శ్రద్ధా దాస్ గారితో మాతో టేస్ట్ చేపిస్తారు కదా. నన్ను హ్యాపీగా మనం వెళ్ళి టేస్ట్ చేద్దాం, ఎలా ఉందో మీకు చెప్పేస్తాను. దీని లొకేషన్ ఎక్కడ ఉందో కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తా అని చెప్పే కదా. ఇక లేట్ చేయకుండా లోపలికి వెళ్ళి ఫుడ్ అయితే ఎంజాయ్ చేద్దాం. ఓకే, మనకి సూప్ వచ్చింది, మనం తినుకుంటూ. నేనైతే నాన్ వెజ్ తింటున్నాను, బ్రదర్ అండ్ మేడం ఇద్దరు కలిసి వెజ్ టేస్ట్ చేస్తున్నారు. Prawns I eat once in a while. Good. Madam, actually, from morning onwards, all are messaging me happy birthday, madam. Why? Today is Krishnashtami. So he thinks he's... No, if you react, he will keep on stop like నువ్వు రియాక్ట్ అయ్యావంటే తేజాని పట్టుకోలో, నువ్వు రియాక్ట్ అవ్వద్దు. తేజాని క్వైట్ అయిపోతుంది కొంతసేపు లో. అన్నా ఏంటన్నాను. ఓకే, డన్. Let us taste this. It's good. Very I like nice it. And we're not lying, huh? Really I like it. How is your soup? You didn't like it? కాదు మేడం, మామూలుగానే బాగుంటుంది. మీతో తింటున్నా నాకు ఏదైనా బాగుంటుంది. బాగుంటుంది నువ్వు. My face is reacting to this dialogue. You're blushing. You're so shy because of his words. Yeah. You have to, madam. No issues. Bro. Okay. సరే నేను వదిలేస్తాను మళ్ళీ. ఎంజాయ్. Mahendran ki animals chala ishtam kada. So that is why he has only veg. Oh, because emotional. I'm vegetarian. Emotional reason. Sweet, no? Yeah, thank you. మీ ఇంట్లో పెట్స్ ఏమైనా ఉన్నాయా బ్రో? చాలా పెంచాను బ్రో. చాలా పెంచి ఒక టైం వచ్చిన తర్వాత వాళ్ళని మనం హోల్డ్ చేయడం చాలా తప్పుగా అనిపించింది. నేను నాకు పెంచుతాను, దానికి ఒక ఏజ్ వచ్చినప్పుడు నేనే వదిలేస్తాను ఫ్రీగా. అలా he has a hen also, no? I've seen hen కూడా. యాక్చువల్గా మాకు హెన్ ఉంటే ఒక వారం చూసి శనివారం కోసేస్తాం. అది నెక్స్ట్ వీక్ మిమ్మల్ని కోసేస్తాను నేను. మేడం వైల్డ్ ఆర్టిస్ట్ నేను కాదు మేడం, ఆయన మేడం. మీరు వస్తున్నారని చెప్పి కొన్ని క్వశ్చన్స్ పెట్టాను. ఆల్రెడీ మేడం కొన్ని అడిగాను, మిగిలిన నేను మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన మూవీస్ లో మీకు బాగా పేరు తీసుకొచ్చిన ఒక 2 మూవీస్ అండ్ మీకు బాగా ఇష్టమైన ఒక మూవీ. దేవి చాలా పెద్ద ఓపెన్ చేసింది, దేవి విలన్ గా. తర్వాత నాట్ ఒక్క సినిమా అని చెప్పలేను. అండ్ సింహరాశిలో చిన్నప్పుడు ఆహా. నాకేంటి ఒక ప్లస్ అంటే నేను చేసిన సినిమాలన్నీ స్క్రీన్ ప్రెసెన్స్ వైస్ అన్ని మంచి చాలా మంచి లెంత్ రోల్ ఉన్నాయి బ్రో. అందుకే కదా నేను చూసి జలస్ ఫీల్ అయ్యాను. ఓకే బ్రో, మీ ఫస్ట్ క్రష్? సావిత్రి మేడం, ఓల్డ్ యాక్టర్స్. సరే, ప్రెజెంట్ క్రష్? శ్రద్ధ. No, both are extreme good actors. So bro, మామూలుగా మేడం, except me, who is your present crush? We want to know that. Bro, reaction రాట్లేదు bro. I'm thinking, yaar. I didn't give answer. I don't give answer. You like Hrithik, right? Saurav Ganguly garu.
I didn't accept this. Other than Okay, Rajendra, I told you right that mask one day, only mask it. I told him you remind me of my ex. Only with mask on. మాస్క్ ఇప్పుడే కాదు ఓన్లీ మాస్క్. మీరు ఎప్పుడు మేడం ఇంప్రెస్ చేయాలని మాస్క్ పెట్టుకుని ఫస్ట్ క్రష్ మేడం సౌరవ్ గంగూలీ గారు. ఏ సూపర్ క్రికెట్ ఫ్యాన్. నేను అడిగిన క్వశ్చన్ అడగలే కానీ హ్యాపీ బర్త్ అడుగుతా బ్రో. ఐఎమ్ ఆస్కింగ్ బ్రో. నీ అడిగిన క్వశ్చన్ నేను అడిగిన క్వశ్చన్ నువ్వు అడగలే కానీ ఎందుకులే బ్రో అన్న. ఎందుకు అడగను బ్రో? బెస్ట్ క్వశ్చన్ దిస్ ఇస్ యాక్చువల్లీ ఆఫ్ దట్ లాట్. అన్నా మీకు ఇప్పుడు వెజ్ లో ఐటమ్స్ తెప్పియాలి కదా మేడం. మీరు నాన్ వెజ్ లో ఓన్లీ ప్రాన్. ఓన్లీ ప్రాన్. ఓకే, రిమైనింగ్ నాన్ వెజ్ ఐటమ్స్ అని నేను తింటాను. ప్రాన్స్ యు డోంట్ కట్ ఎనీబడీ, దట్ ఇస్. అంటే కట్ చేస్తే తింటారా మీరు? Why only prawn? May I know the reason? They cut chicken, mutton, so I don't eat that. Prawn directly. One second. Prawn ko little less kashta na. అమ్మో కొంచెం తక్కువ కష్టం. ఇన్ని వీడియోస్ లో ఈ రకమైన ఎక్స్ప్లెనేషన్ నాకెవరు ఇలేదు అసలు. అది నేను నాకు ఎక్స్ప్లెయిన్ చేయను నా మైండ్ కి దట్ ప్రాన్ కి 1 second లో డెత్. సో అండ్ రిమైనింగ్ ఆ కట్ అండ్ ఆల్సో. ఓకే, దేర్ ఇస్ డైరెక్ట్లీ హెన్ తీసుకొచ్చి బాను వితౌట్ కటింగ్. ఈజ్ ఇట్ ఫైన్? But too much this thing. Madam is also an animal lover. That's why she loves me. Yeah, I am. నా కోసం మారావా నువ్వు. No, I love elephants. I will serve you, no? Madam. Why? ఈరోజు ఒక్కరోజే ఈ ఆఫర్. First time in history of Tasty Teja? Okay, first of all, broccoli I am going to serve hero. Thank you. I am going to serve prawn. Oh my god, this is not breaking. Oh, all three together. Here. Enjoy. Thank you. ఇంకా చాలా అనవసరం లేదు మేడం సర్వ్ చేశారు. ఇంక కడుపు నిండిపోద్ది. అవునా? అయ్యో ఊరినే అన్న ఊరు. బ్రోకోలీ ఫర్ యూ. Thank you, bus. No, I come by car, madam. Huh? I'm reacting also. Kebab bun chicken. Okay. This is what is this broccoli? Malai broccoli, madam. అమ్మో స్పైసీ మేడం. యాక్చువల్గా ఫుడ్ అనేది స్పైసీగా ఉంటుంది మేడం. నాకు ఇంకా స్పైసీ నాకు తెలుసు ఈ డైలాగ్ వస్తుంది. ఇప్పుడు ప్రిడిక్టబుల్ అయింది. ఓకే, వితౌట్ ప్రిడిక్షన్ ఐ విల్. యూ హ్యావ్ టైం మేడం టు రోట్ మై నెంబర్. అన్ప్రెడిక్టబుల్. ఓకే, ఇంకా మనం టేస్ట్ చేసి మూవీ గురించి మాట్లాడుకునే లోపల బ్రదర్ ఐ జస్ట్ వాంట్ టు ఇన్వైట్ యువర్ డైరెక్టర్. మీరే ఒకసారి పిలిస్తే మా డైరెక్టర్ గారిని. మనీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ మనీ గారు టు టేస్టీ తేజ. థ్యాంక్ యూ. అండ్ యాక్చువల్ గా టీం మొత్తం కలిసి సరదాగా కూర్చొని ఐ మీన్ ఆ మూవీ చాలా కష్టపడి చేశారు. ఇష్టంగా మంచి ఫుడ్ పెట్టుకుంటే మా మూవీ గురించి సరదాగా మాట్లాడుకుందాం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీలో మన సార్ని హీరోగా ఎందుకు అనుకున్నాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీలో సార్ని ఎందుకు అనుకున్నానంటే బేసిక్లీ వన్ డే చెన్నై కాల్ చేశాను. తను నా గురించి నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. నేను కూడా తనే చిన్నప్పటి నుంచి తెలుసు. సారీ తగ్గించుకుంటున్నాను. చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటాను. చూసేప్పుడు డిఫరెంట్ లుక్ ఈ మూవీకి కావాలనిపించింది. అంటే మన తెలుగు సంబంధించిన వాళ్ళు కాకుండా కొంచెం కొత్తగా ఎవరైనా పరిచయం చేద్దాము. తమిళ అయినా తెలుగు అయినా పాత వాళ్ళు ఎవరైనా ఉంటే నోన్ ఫేసెస్ కొంచెం నోన్ ఫేస్ అయినా పర్లేదు అని చెప్పేసి 15 minutes చెప్పుంటే కథ. నేను జస్ట్ 15 minutes, అది కూడా ఫోన్ కాల్ ద్వారా. ఫస్ట్ నువ్వు చెన్నై వచ్చేసి అన్నాడు. చెన్నై వచ్చినప్పుడు తను చెప్పిన వర్డ్ ఏంటంటే ఫస్ట్ వర్డ్, నన్ను నమ్ముకుని వచ్చావు కదా నేను చూసుకుంటాను. నాకు చెన్నై నాలెడ్జ్ 0. ఒక్క మాటతో ఇప్పటి వరకు అదే మాట మీద వాడు. సూపర్ బ్రో. గ్రేట్ హ్యూమన్. ఏ ఇద్దరు సాంగ్ పెట్టే టేస్ట్ చూడండి ఒకసారి ఎలా ఉందో చెప్పండి. ఓకే, నౌ ఐఎమ్ గోయింగ్ టు టేస్ట్ దిస్ ఫిష్ ఎలా ఉందో ఒకసారి. బేసికల్లీ నేను ఫిష్ పెద్దగా తిన్నా మేడం, బికాస్ ఇన్ దిస్ దేర్ ఆర్ ముళ్ళు రైట్. తీసుకో. No mullu. దట్స్ వై ఐ మీటింగ్. ముళ్ళు తీసుకోవాలంటే బద్దకం కాదు. కళ్ళలో ఒకటి కనబడుతుంది, ఫేస్ లో ఒకటి కనబడుతుంది, ఎక్స్ప్రెషన్ భయ్యాలి. లోపల ఇంకోటి ఉంటది. Mullu has double meaning. Then why you had that expression? Local. మళ్ళీ ఏమన్నా వాడు ముళ్ళు తీసుకునే కష్టం అంటే అంటే యాక్చువల్గా వాళ్ళు ఓన్లీ వెజ్ టైప్ చేస్తున్నారు. నేను నాన్ వెజ్ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పాలి కాబట్టి చెప్తున్నా. నేను కూడా నాన్ వెజ్ తింటున్నాను. ఓన్లీ ఫిష్ కాబట్టి మనకు అక్కడ
బర్రా మటన్ మటన్ బర్రా కబాబ్, నాట్ బర్రే మేడం. బర్రా కబాబ్ మీన్స్ ద నేమ్ ఆఫ్ దట్ మటన్. స్పైసీ ఉంది కదా, అది మన తెలుగు వాళ్ళకి కావాల్సిన స్పైసీ. మేడం మీకు స్పైసీ? చాలా స్పైసీ, బట్ ఓకే ఓకే. నాకు వచ్చిన క్వశ్చన్లో వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్? రిక్వైర్మెంట్ట్స్ అర్థమైంది మళ్ళీ. కాబోయే హస్బెండ్ రిక్వైర్మెంట్స్ లాంటి your future husband projects lifetime project lease 19 years lease project loyalty kind you have both Virender, yes, I am kind, I am loyal. మీకు ఉన్నాయండి కాదు దాన్ని చెప్పేదంతా ఇక్కడ ఉన్నాయి. ఫనీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కావాలి నాకు, చాలా చాలా బాగా తినాలి, సర్వ్ చేయాలి. చేస్తాను మేడం. ఏం కావాలి చెప్పండి. అదే అంతే. ఇది నాకు అర్థం కాలేదు. మన అర్థం గురించా లేకపోతే మీ ఫ్లర్టింగ్ షో అనేది? వాట్ ఇస్ దిస్? మా వచ్చి భోజనం పెడితే సైలెంట్ తింటా, మీరు మాట్లాడుకుంటారు. అదే అర్థం. అందరం వైరల్ అవుతాం ఒక దెబ్బకి. మీరు ఫస్ట్ ఆయన స్టోరీ వినగానే అంత నమ్మకం ఎలా వచ్చింది? ఇప్పుడు దాకా ట్రావెల్ అయ్యారు కదా మేడం. నో యూ ఈట్ మేడం. అడిగింది క్వశ్చన్ ఇక్కడ, మాట్లాడేది అక్కడ. కంటిన్యూ. అరే హి ఇస్ కేరింగ్ ఫర్ మీ యార్. ఐ టోల్డ్ సర్వ్ చేయాలి అని, కేర్ చేయాలి నాకు. చెప్పండి. ఆయన గురించి చెప్పండి. మనీ నేను అందరి డైరెక్టర్స్ తో మాట్లాడుతూ అందరి స్క్రిప్ట్ వింటాను. మనీకి స్పెషల్ ఏంటంటే తను ఫస్ట్ ఫోన్ చేసినప్పుడు తను ఎక్కడి నుంచి వచ్చాడు ఏంటి అని చెప్పాడు. మనీ ఒక థియేటర్ ఆపరేటర్ సన్, తిరుపతిలో ఒక థియేటర్ ఆపరేటర్ సన్. చిన్నప్పటి నుంచే సినిమా మీద ఎక్కువ పిచ్చి. మనందరం స్క్రీన్లో ఎన్నిసార్లు సినిమా చూస్తున్నారో తెలీదు. మనీ చిన్నప్పటి నుంచి స్క్రీన్ మాత్రం చూసి పెరిగిన ఒక పర్సన్. సో నాకు సినిమా అంటే పిచ్చి, తనకు చిన్నప్పటి నుంచి బై డిఫాల్ట్ గానే పిచ్చి. సో రెండు పిచ్చి చేరితే సినిమా పిచ్చి పిచ్చగా ఉంటుంది కదా. పెద్ద పిచ్చి అందరితో కలిపి ఇంకో పిచ్చి, మైండ్ బ్లోయింగ్ పిచ్చి. సినిమాలో అయితే ఒక పిక్చర్ తనైతే ఉన్నాడు, తను ట్రీట్ చేసే డాక్టర్ అతనే. డాక్టర్ గారు ఈ మూవీ దేర్ ఇస్ వన్ మెంటల్ పర్సన్. ట్రీటింగ్ ఆల్ ద పిచ్చెస్ హియర్. నేను ట్రీట్ చేస్తాను హియర్ అంట నాన్న. యాక్చువల్గా మీరు చిన్నప్పుడు ఇప్పుడే మన బ్రదర్ చెప్పారు ప్రొజెక్టర్ ఆపరేటర్ కొడుకుగా ఈ రోజు ఒక డైరెక్టర్ గా ఈ ఫీల్డ్ లోని చిన్నప్పుడు ఇంట్రెస్ట్ ఉండేదా బ్రో? బేసిక్ మీకు చిన్నప్పటి నుంచి నేను థియేటర్ పక్కనే మా హౌస్ ఉండేది. లైక్ మలయాళం మూవీ ఒకటి ఆస్కార్ మూవీ చూసారు, దాంతో డైరెక్టర్ కూడా సేమ్. ఆ మూవీ చూసినప్పుడు నేను కూడా అక్కడి నుంచి వచ్చాయి కదా నాకు అనిపించింది. పక్కన థియేటర్ పక్కనే ఇల్లు. అంటే నేను పుట్టినప్పుడు ఆ సౌండ్ ఇంటూనే పెరిగాను. ఇంకా పెరిగే కొద్దీ ఇంక చూస్తూనే పెరిగాను. సినిమా స్టోరీ చూసి దెయ్యం కాన్సెప్ట్, హర్రర్ కాన్సెప్ట్ అని విన్నాము. ఇప్పుడు మన తెలుగులో చాలా హర్రర్ కాన్సెప్ట్స్ వచ్చినాయి. దానికి దీనికి ప్రత్యేక డిఫరెన్స్ ఏంటి? మేము ఈ హర్రర్ కాన్సెప్ట్ మూవీ ఎందుకు చూడాలి? డైరెక్టర్ గారికి ఈ క్వశ్చన్, నాట్ ఫర్ ద హీరో అండ్ హీరోయిన్. అన్ని హర్రర్ సినిమాలు ఎలా ఉంటాయంటే బాడీలోకి రావడం అండ్ ఏదో ఊగిపోవడం, అలాంటి హర్రర్ మూవీ అయితే కాదు. కొంచెం డిఫరెంట్గా ఒక సైకాట్రిస్టు ఒక అది మూవీ చూస్తే రివీల్ చేసినట్టు అయిపోతుంది. కొంచెం టెక్నికల్గా చెప్పాం, హర్రర్ మూవీని కొంచెం టెక్నికల్గా చెప్పాం. అంటే దీని టెక్నికాలిటీలో కూడా కొంచెం ఒక డిసీజ్ని హైలైట్ చేసాం. ఆ డిసీజ్తో పాటు కథని చెప్పుకుంటాం, అది ఇంపార్టెంట్ మూవీ. మీ మూవీ గురించి చాలా విషయాలు తెలుసుకుంటున్నాం. అండ్ దట్టు ఫుడ్ కూడా అవసరంగా ఉంది డెక్కన్ కిచెన్ లో. ఇక్కడ మనం వెజ్ నాన్ వెజ్ నేనైతే టేస్ట్ చేశాను. మేడం యాక్చువల్గా మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా మేడం? బికాస్ యు ఆర్ డ్రైవింగ్ క్రేజీ. మేడం ఎక్కడ ఉన్నారండి బ్రో? అసలు యాక్చువల్లీ నేను దూరం నుంచి చూసాను, నువ్వేవో చిన్న చిన్న పంచులు వేస్తున్నావు, నాకు చండాలంగా వెళ్ళిపోదు అనిపించింది. కానీ మేడం చూసాక చాలా హ్యాపీ అనిపించింది. బ్రో చిరంజీవి మెగాస్టార్ ఇండస్ట్రీకి బాసు, నా పక్కన ఉంది శ్రద్ధా దాసు. బ్రో రాత్రిపూట నాకు కావాల్సింది బెడ్, ఇప్పుడు శ్రద్ధా దాసు తింటున్నారు పుట్టు. బ్రో రాయడానికి ఉండాలి పెన్ను, మన ఎదురుగా ఉన్నారు మహేంద్ర. బ్రో మొన్న ఒక
ఒక సినిమాలో సూపర్ యాక్టింగ్ చేశాడు సముద్రం, కానీ మన ఎదురుగా ఉన్నారు డైరెక్టర్ మణి. ఎట్లా చెడుతున్నావురా నువ్వు కలచోడు కలచోడు స్టైల్ బ్రో స్వాగ్. మేడం పక్కన కూర్చున్నాడు. మ్యాచింగ్ మ్యామ్. ఏ ఊర్లో మ్యాచింగ్? ఎల్లో ఇక్కడ ఇదే ఇన్ మై హార్ట్. ఏం మ్యాచింగ్ లేదు. సరే డూ యు నో తెలుగు మ్యామ్? కొంచెం అర్థమవుతుంది మాట్లాడడానికి. డూ మాట్లాడుతుంటారు? యూ సా మై వీడియో? ఎవరు వీడియో చూపించలేదా? చూపించాల్సిన సెలబ్రిటీ కాదని ఆమెకి తెలుసు. చెప్పండి. చూసారా? సరే చూడలేమని ఒప్పుకొని చావగా. చూసారులే చెప్పు. అవును చూసారంటే ఏదో మాట్లాడతారు మన గురించి చెప్తారు అనుకుంటున్నాం. సరే చూసారని చెప్పండి మేడం. చూసాను. హీనో I know. Best comedian in Jabardast. Me idru brothers ka. No views. Me. నువ్వు బెస్ట్ కమెడియన్ రే నువ్వు. Is he so called influencer? చెప్పాడా మీకు ఇన్ఫ్లుయెన్సర్ అని? నేను చెప్పలేదబ్బా. ఐ డిడ్ంట్ టెల్. ఎందుకు వచ్చావు ఇప్పుడు? ఏంటి మీ ఇద్దరు బ్రదర్స్ కదా? బ్రదర్ అంటే మీ ఫ్లర్టింగ్ స్టైల్ నన్ను వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాం. మీరు బ్రదర్ అనొద్దు. ఆయన ఎక్కడ ఉన్నాను, నేను అలాగ ఉన్నాను. నేను ఐఎమ్ హ్యాండ్సమ్, హీ ఈజ్ హ్యాండ్సమ్. బర్రా, దిస్ ఈజ్ ఓన్లీ కాన్సెప్ట్. బర్రా ఇన్ ఇంగ్లీష్. బర్రా కాదు అది బుర్రా కాదు. నేను పేరు మర్చిపోతున్నా. ఏదో ఒకటి అది ఉడికింది, ఇది ఉడకలేదు అంతే. సార్ నైస్ టు మీట్ యు సార్. నెక్స్ట్ ఇట్లా చేస్తే ఎవరు ఎందుకు ఇది ఆడిషన్ మన భయ్యా బ్రో సార్ చైల్డ్హుడ్ సే देखा ఇంగ్లీష్ హిందీ తెలుగులా చిన్నప్పటి నుంచి చూస్తున్నానండి. సూపర్. మొన్న అయితే భయపించారు ఆ క్యారెక్టర్ తో. మాస్టర్ సూపర్ సార్. శ్రద్ధ సార్ ఈ మేడం తో ఫుడ్ కలిస్తున్నారంటే ఎవరు చెప్పారు కలిస్తున్నాను? ఇది నా వీడియో, నేను సపరేట్ పోయి అడిగినా. అదంతా వద్దండి. ఏంట్రా నాకన్నా కరువుకున్నా కరువు దట్ ఈస్ పర్ఫెక్షన్. ప్యానిజం. ఓకే అంతకంగా రేపొద్దు ఆగు మేడం. నేను మరి నేనే అడగలేదు కదా మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎంగేంటి సార్ మీ మూవీ గురించి ఒక నాకు ఏదైనా చెప్తారా? మీకు చెప్పాలా? రిలీజ్ అయితే పోయి చూడు అని చెప్తారు. అందుకంటే ఏం చెప్తారు అంటే సడన్ గా చూసి వచ్చా కదా. ఆ టీజర్ చూసాను సార్. ఏమనిపించింది? చాలా బాగుంది. అంటే వణికింది సార్. ఏంటది? పక్కింటి వాళ్ళతో ఆడవాళ్ళు ఆడతారు కయ్యం. ఈ సినిమాలో ఉంది ఒక దయ్యం. అది చూడాలి. ఓకే డెఫినెట్లీ. రానోడు ఒక ఫ్రూట్. మేడం చాలా హాట్. బాగా ఎక్సైట్ అయిపోతుంటావు కదా మామూలుగా అన్ని వీడియోస్ లో. నువ్వు ట్రైలర్ చూసానంటున్నావు. ఎక్సైట్మెంట్ లేకుండా మామూలుగా చెప్పు. మామూలుగా చెప్తే వాడిని ఎవరు చూడాలి? రియాక్షన్ లేకుండా చెప్పు. ఇప్పుడు ఆడిషన్ అన్నావు కదా, ఇదే ఆడిషన్. మూవీ ట్రైలర్ చూసాను ఇందాక. డైరెక్టర్ గారు రియాక్షన్ కనిపిస్తుంది. రియాక్షన్ అవును కూడా. మూవీ ఎందాలో చూడడం జరిగింది. చాలా బాగుంది. దెయ్యం కూడా వచ్చి దెయ్యం చాలా బాగుంది. శ్రద్ధాదాస్ మేడం కనిపించిందా నీకు? చాలా కనిపించినట్టు వచ్చి వెళ్ళిపోయింది. శ్రద్ధాదాస్ గారిని చూసి అప్పుడే చాలా ఎక్సైట్ అయిపోయాను. ఆవిడని కలవాలని వెంటనే పరిగెట్టి ఆటో ఎక్కి ఇక్కడికి వచ్చాను. ట్రైలర్లో డైరెక్టర్ గారు ఎంత మంచిగా చూపించారంటే ఆ ముసుగు వేసుకున్న వ్యక్తి ఎవరనేది తెలుసుకోవాలని ఉంది. ఆ ఉత్సాహం ఉంది నాకు. మన ఉత్సాహాన్ని ఇలాంటి వ్యక్తితో పంచుకునే వీడియో చాలా నిరుత్సాహం కష్టంగా ఉంది. ఇది రియల్ ఎక్స్ప్రెషన్. సారు వాళ్ళ మూవీ గురించి చెప్తే మధ్యలో నాదెందుకు ఇన్వాల్వ్ చేశారు మరి? సరే తినట్లుందో చెప్పు మరి. ఉప్పు ఏంటి రెస్టారెంట్ ఆటో ఎక్కి ఇక్కడ దాకా వస్తావంట, కానీ రెస్టారెంట్ పేరు తెలియదు కదా నీకు. ఏం చెప్పావు? శ్రద్ధ తీసుకెళ్ళమని చెప్పాను. బయట నుంచి చూసి రెస్టారెంట్ కనపడలేదు. ఈయన కనపడ్డాడు. ఎందుకంటే రెస్టారెంట్ ఏం కనపడుతుంది. నేను చూసి వెళ్ళిపోతున్నా. మళ్ళీ మేడం మేడం ఉన్నారు అయితే వెళ్ళిపోవాలని పరిగెట్టుకుంటూ వచ్చా. చూడలేదు నేను. అది నువ్వు నవ్వకుండా ఒక వీడియో చేయకుండా కొంచెం 5 minutes మాట్లాడండి. 5 minutes దాడి చేస్తారు. ముక్కుమ్మడి దాడి ఏంటిది? సరే ఓకే నవ్వకుండా చెప్పాలి అంతే కదా.
హాయ్ హలో వెల్కమ్ టు టేస్టీ తేజ. ఈరోజు నేను శ్రద్ధ గారితో మరియు మహేంద్రం గారితో మణి గారితో ఫుడ్ వీడియో చేయడానికి వచ్చాను. నా మనసు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉరకలెత్తుతుంది. అందుకే ఇప్పుడు ఏమంటాడు తెలుసా మనోడు, నేను నవ్వకపోతే వెళ్ళిపోతున్నాను చూస్తారంట. ఆగండి ఎన్ని దారుణాలు ఎన్ని చూడాలి. మొన్న రాఖీ పండుగ ఎన్టీఆర్ యాక్టింగ్ ఆ డైలాగ్ వస్తున్నాను. ఏంట్రా చెప్పు. ఎన్ని దారుణాలు వీడియోస్ చేసి చంపేస్తున్నాడు అమ్మ. మేము అడగట్లేదు, ఆ వీడియోస్ వచ్చేస్తూనే ఉన్నాయి. ఆ పుట్టు అంటాడు, ఈ పుట్టు అంటాడు. మనిషి పెరిగిపోతున్నాడు కానీ వ్యూస్ పెరగట్లేదు అమ్మ. ఏం చేయలేము, ఏం చేయాలి ఎలాంటి వాళ్ళు నిజంగా అదే నో వ్యూస్. మిమ్మల్ని నుంచి నా దగ్గర ఎందుకు కూర్చోలేదు? 5 వ్యూస్ ఉంటాయండి. 5 వ్యూస్ ఉంటాయండి. ఒకటి ఏంది, ఇంకో 4 ఏ సినిమా టీం చేస్తా 4. సారీ, నిజంగా చాలా బాగుంటాయి అన్న వీడియోస్. మంచిగా వ్యూస్ వస్తాయి. చాలా బాగా అనిపిస్తుంది నాకు. ఎప్పుడు చూడండి, అందుకని ట్రైలర్ మాత్రం నేను రియల్లీ చెప్తున్నాను సార్. నాకు నిజంగా ఇప్పుడే చూడాలనే క్యూరియాసిటీ పెరిగింది. మీరు చూస్తే మీకు అలా అనిపిస్తుంది. మేము ఈ రోజు ఎక్కడ ఉన్నామంటే డెక్కన్ కిచెన్, ఇట్ ఈస్ ఇన్ ఫిలిం నగర్ అండి. అసలు మాకు వెజ్ నాన్ వెజ్ అన్ని టేస్ట్ అయితే చాలా బాగా నచ్చినాయి. యాక్చువల్లీ నేను కాదు, మేము ఇది కూడా కంప్లీట్ చేసిన తర్వాత ఎలా ఉందో మేడం చెప్తారు. బ్రదర్ మీరు ఇప్పుడు తిన్న ఐటమ్స్ ఎలా ఉన్నాయి, నచ్చినాయా మీకు? మూవీ మీరు దెయ్యం సంబంధించిన మూవీ అంటున్నారు కాబట్టి మోస్ట్లీ నైట్ ఎఫెక్ట్స్ లో షూట్ ఉంటాయి. ఎన్ని నైట్ రోజుల్లో చేసి ఉంటారు మీరు? ఫుల్ మూవీ 70% దగ్గర నైట్. ఏదైనా మెమరబుల్ ఇన్సిడెంట్ ఏమన్నా, లేకపోతే భయపెట్టిన ఇన్సిడెంట్ ఏమన్నా? క్లైమాక్స్ లో ఒక ఫైట్ సీక్వెన్స్ అందులో ఒక బాటిల్ బ్రేక్ చేసే షార్ట్ అవుట్. సమ్టైమ్స్ ఆ వ్యాక్స్ బాటిల్ సమ్టైమ్స్ వచ్చేసరి చాలా హార్డ్ బ్రేక్ అవ్వదు. ఆల్రెడీ నేను 48 hours నుంచి నేను షూట్ చేస్తూనే ఉన్నాను. వెరీ టైర్డ్. అప్పుడు నైస్ తను కూడా కంటిన్యూస్ నైస్ చేసి ఒక సీక్వెన్స్ షార్ట్ వచ్చేసి ఒక బాటిల్ బ్రేక్ చేయాలి తల మీద. అప్పుడు సదా చెప్పింది నేను చేస్తాను. గ్రూప్ పెట్టాం, ఒక గ్రూప్ ఉంది కానీ సదా చెప్పి లేదు నేనే చేస్తాను, ఐడియా చేస్తాను. సో ఆ బాటిల్ బ్రేక్ చేసేటప్పుడు బ్యాక్స్ చాలా హార్డ్ కొడితే బ్రేక్ అవ్వలేదు. బాటిల్ బ్రేక్కి సెన్సిటివ్ స్కిన్ బాడీ ఆల్ మేడం మొత్తం స్టేట్ హాస్పిటల్ చేశారు మేడం. ఎంత రిస్కీ షాట్ అది చేసి వచ్చి మళ్ళీ ఆ షాట్ మేడం. మరి ఆ రకంగా దెబ్బతిన్నాక ఫీలింగ్ ఇంత రిస్క్ చేసి చేయటం ఎందుకు అని ఇప్పుడు ఆ తర్వాత నా బ్రెయిన్ బెటర్ వర్క్ చేసి అమ్మా మేము మాట్లాడుకున్నాం. ఒక బల్బ్ టాకింగ్ నాకు తెలిసి సతీ దెబ్బతలేదు. బ్రెయిన్ బాగా యాక్టివ్గా ఉంటుంది అనుకుంటున్నాను. యాక్టివిటీ హ్యాపెన్. ఓకే, ఎవరికైనా బ్రెయిన్ యాక్టివ్ కావాలంటే బాటిల్లో పాలు కొట్టించుకోండి. అందుకే మనోడు కూడా లాస్ట్ షూట్ అప్పుడు లెగ్ ఫ్రాక్చర్ లెగ్మెంటా ఇక్కడ అది. అయ్యో నేను చెప్పాను వద్దు మని ఫోకస్ పిల్లలు సార్ ఇంకా కొంచెం పరిగెత్తాలి బికాస్ ఆఫ్ ఫోకస్ పిల్లలు. ఓ సరే ఏదో ఆయన ఫీల్ అయిపోతున్నా ఆన్ చేసి చెప్పి నేను పరిగెత్తాను. గొంతులో కాలు పెట్టాను, బెండ్ అయిపోయి యాంకిల్ లెగమెంట్ టార్ అయిపోయింది. But you did all his action. You did all. Anni. I did myself. No do. Done super. I mean, నాకు మాటలు రావట్లేదు. ఆవడం తగలపాకు పిలుచుకున్నారు, మీరు కాల్ జర కొట్టుకున్నారు. ఇంత కష్టపడి ఈ మూవీ చేశారు. వీఆర్ ఆల్ ఈగర్లీ వెయిటింగ్. మేము ట్రైలర్ చూసాము. చూడని వాళ్ళు ఎవరు ఉంటే కింద డిస్క్రిప్షన్లో ట్రైలర్ లింక్ కూడా ఇస్తాను, మీరు చూడండి. అండ్ దట్టు ఇంత కష్టపడి వీళ్ళిద్దరు కలిసి చేసినందుకు ఐ మీన్ చెబుతుంటే నాకు ఏదో ఉంది. అండ్ నేను లిటరల్గా చెబుతున్నా బ్రో, చిన్నప్పటి నుంచి నాకు మీరంటే చాలా బాగా ఇష్టం. నేను ఫస్ట్లో చెప్పాను, ఇప్పుడు చెబుతున్నాను. నిజమే అది మాత్రం. భయ్యాన్ని చూసి నేను నిజంగా జలస్ ఫీల్ అయ్యానన్న. ఎందుకంటే చిన్నప్పుడు చైల్డ్ క్యారెక్టర్ చేస్తున్నారు కదా, నేను చేయకుండా నేను చేస్తున్నాడు అది కదా. అది చూసి అమ్మయ్య పట్రా ఈడు చేస్తాడే తెలుసు. నిజంగా అనుకున్నాను నేను లైవ్లో. ఈరోజు బ్రదర్ నాతో పాటు వచ్చి ఇలా ఫుడ్ టేస్ట్ చేస్తూ మూవీ గురించి మాట్లాడడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ మీ గురించి అంటే మీరు ఒక ఐ మీన్ ప్రొజెక్టర్ అటు నుంచి వచ్చి ఈ ఫీల్డ్కి వచ్చి మళ్ళీ ప్రూవ్ చేసుకొని ఒక మూవీ డైరెక్టర్గా అయ్యారంటే మామూలు ఇన్స్పిరేషన్ కాదు బ్రో. అది చాలా మంది తెలియడానికి యు ఆర్ రియల్లీ సూపర్ ఇన్స్పిరేషన్. తెలియగానే నాకు చాలా బాగా అనిపిస్తుంది. అండ్ మీ మూవీ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇద్దరికి విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ మేడం మాటలు రావట్లేదు కదా, ఏం చెప్తాం మేడం ఇంకా. ఊరుకున్న సినిమాలో మొత్తం కుదిరిగా ఒక
ఫుడ్ అప్పుడే కదా నేను. అండ్ రియల్లీ యాక్చువల్గా నాకు నేను చెప్పారు శ్రద్ధ గారితో వీడియో చేయాలన్నప్పుడు నేను అమ్మో మేడం హీరోయిన్ గారు ఎలా ఉంటారో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలో నేను ఎంతెంతో ప్రిపేర్ అయిపోయాను. ఇక్కడికి రాగానే కూల్ అండ్ కంపోజ్ అంతే చెప్పు ఏం చేద్దాం అది ఇది అని మొత్తం ఈజ్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కూడా చాలా చాలా ఎంజాయ్ చేశాను ఈ ఫుల్ సెషన్. ఐ థింక్ ఇలాంటి కాన్సెప్ట్ చాలా యూనిక్ గా ఉంది. ఎందుకంటే వీ డూ నార్మల్ ఇంటర్వ్యూస్, ఓకే దట్ ఈస్ ఫైన్, బట్ ఎవ్రీబడి లవ్స్ ఫుడ్, అందరికీ ఫుడ్ ఇష్టం. సో ఫుడ్ తో పాటు ఫిల్మ్ ప్రమోషన్స్ చేయడానికి ఐ థింక్ ఇట్స్ అన్ అమేజింగ్ కాన్సెప్ట్. సో సూపర్ టేస్టీ తేజ. యాక్చువల్లీ తేజ వెరీ స్మార్ట్ ఒక విషయంలో. విషయంలోనా నేను స్మార్ట్ ఏంటనుకుంటా చెప్పండి. షోనే సూపర్ షో. ఎప్పుడు షూటింగ్కి వెళ్ళేటప్పుడు మేము అందరం మాట్లాడుకుంటాం, సరిగ్గా పేమెంట్ ఇవ్వకపోయినా పర్లేదు, మంచి భోజనం పెడితే వీఆర్ రెడీ టు వర్క్ ఇండస్ట్రీలో. సో షూటింగ్ వెళ్తే యూ ఫీల్ సో హ్యాపీ, మంచి భోజనం ఉంటుంది అందరికి. అలాగే మీరు ప్రమోషన్ పెట్టి మీరు భోజనం పెట్టేదంతా ఈ విజయంతో మరిన్ని డబ్బులు వచ్చి మంచి సినిమాలు చేస్తా ఉన్నారని, అద్భుతమైన ఫుడ్ మీ ప్రొడక్షన్లో పెట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ దట్ నెక్స్ట్ మూవీ అప్పుడు మణి గారి దగ్గర పోయి ఆడిషన్ ఇస్తాను నేను కూడా, మేడం గారు రికమెండేషన్ ఇస్తే. దన్న మీ మూవీ గురించి అండ్ ఫుడ్ గురించి చెప్పారు. అండ్ వన్ వర్డ్ అబౌట్ టేస్టీ తేజ ఎలా ఉంది, ఇంటరాక్షన్ ఎలా ఉంది? తేజ మోర్ దెన్ అ ఫ్రెండ్, యు ఆర్ లైక్ ఎ బ్రదర్, వెరీ కంఫర్టబుల్. థ్యాంక్ యూ సో మచ్ మీ టైం ఫర్ ఎవ్రీథింగ్. మీ ఆడియన్స్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. అందరిలో టీజర్ వచ్చేసింది, సినిమా వస్తుంది చూడండి. చాలా చాలా బాగా చేసింది, నేను చేశాను, మణి చాలా బాగా డైరెక్ట్ చేశారు. ఈ రోజు మీ నవ్వుతో నేను ఫ్లాట్ అయిపోయాను. సో ఐ థింక్ తేజ, ఐ మీన్ ఈ రోజు నువ్వు ఇరుగ తీసేసారు. సూపర్ సూపర్ సూపర్, ఐ ఎంజాయ్డ్ ఇట్. ఐ లవ్ యువర్ కాన్సెప్ట్. నాకు యాక్చువల్లీ ఎస్పెషల్లీ మీ నవ్వు, ఐ లవ్ యువర్ లవ్. చాలా డిఫరెంట్ గా ఉంది. ఒకసారి నా కోసం ప్లీజ్. చాలా మంది అంటారు ఆటో స్టార్ట్ చేసినట్టు ఉంటుంది, ఫ్లోలో వస్తుంది మేడం, ఫ్లో ఇప్పుడు రాదు మేడం, న్యాచురల్ ఇన్ ఫ్లో ఇట్ విల్ కమ్. యాక్చువల్గా మీరు ఇప్పుడు చెబుతుంటే నాకు డీలో జడ్జిమెంట్ ఇస్తున్నట్టు. నేను ఒకటి అడుగుతాను, దానికి ఆపోజిట్. హ్యాపీ, సాడ్, స్మాల్, బిగ్, I love you. Baby, he loves you, he loves you, he loves you so much. అంతే. యాక్చువల్లీ ఐ హేట్ యూ చూద్దాం అనుకున్నా, చాలా పాజిటివ్ వైబ్స్ ఇచ్చారు కదా, మళ్ళీ ఎందుకులే అని చెప్పి ఆపేసి. సూన్ గా మనకి అద్దం మూవీ థియేటర్స్ లో వచ్చేస్తుంది, మిస్ చేయకుండా చూడండి. సబ్స్క్రైబ్ టు టేస్టీ తేజ. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకో మంచి వీడియోతో మీ అందరి ముందుకు వచ్చేస్తాను. బాయ్ బాయ్.